सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। हरिः ओम्। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ఆత్మబంధులారా, ఈరోజు అష్టావకర గీత 32వ పాఠం మనం చూడబోతున్నాం. 13వ అధ్యాయంలో 4వ శ్లోకం. కర్మ నైష్కర్మ్య నిర్బంధ భావాదేహస్థ యోగినః సంయోగ అయోగ విరహాత్ అహమాసే యథా సుఖం. ఇది శ్లోకం. మన శాస్త్రం మొత్తం ఒక పక్కన నిలబడితే, అష్టావకర గీత ఒక్కటే ఒక పక్కన నిలబడితే, నా దృష్టిలో అష్టావకర గీతే గెలుస్తుంది. అంటే మొత్తం శాస్త్ర సారమంతా కూడా పిండి మనకి జనక మహారాజు ద్వారా అష్టావకర మహర్షి అందిస్తున్నారు అని మనం గ్రహించాలి. అసలు వేదాంత బోధ చాలా చాలా విలక్షణమైంది. వేదాంత బోధ మన జీవితంలో అత్యంత విలువైనవి ఏమిటి అని ప్రశ్నిస్తే మనం ఏమంటామంటే వేదాంతం 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 అంటాం. వేదాంతం చాలా అల్పమైంది మన జీవితంలో. ఎందుకంటే మనకు అసలు మెయిన్ ఏమిటంటే మన జీవితంలో జగత్తు, మన కుటుంబం, మన వ్యాపారం, మన దేహం, మన వ్యక్తిత్వం. అసలు ఎవరైనా మన ఏమన్నా మాట అంటే పడతామా? పడలేము. సో మనకు దేహాభిమానం చాలా ఎక్కువ. మరి మన మనస్సు బుల్డీలు కొట్టించేస్తుంది మనకి. ఇవన్నీ మనకు చాలా ముఖ్యమైనవి అన్నమాట. కానీ వేదాంత దృష్టిలో ఇవన్నీ అంటే ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కుటుంబం, వ్యాపారం, ఎట్సెట్రా ఎట్సెట్రా అన్నీ కూడా వేదాంతం దృష్టిలో అన్ని అనాత్మ కిందకు వస్తాయి. మరొక విషయం, మనం అల్పం అనుకున్నవి, అంటే మనం అల్పం అనుకుంటున్నాం కదా వేదాంతం గురించి, అది ఇంద్రియ అగోచరం. ఇంద్రియ అగోచరం ఎవరు? ఆత్మ. ఆత్మ అత్యంత విలువైనది అని ఎవరు చెప్తున్నారు? వేదాంతం చెప్తుంది. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాల ద్వారా నేను తెలుసుకోలేని ఆత్మ. అచింత్యం, అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అగంధం. అంటే ఆత్మ వలన నేను ప్రాపంచిక వస్తువుల్ని పొందలేను. నాకు మరి ఆత్మ ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఆత్మ అత్యంత విలువైన వస్తువు, ఏకైక వస్తువు అంటుంది వేదాంతం. ఈ విషయం నేను జీర్ణించుకోవాలి. ఇప్పుడు నేనేం చేయాలి? అనాత్మాభిమానం త్యాగం చేయాలి. ఆత్మాభిమాన నిష్ఠలో ఉండాలి. ఇంకా మరొక మాట, ఆత్మ విద్య అంటే బ్రహ్మ విద్య చాలా కష్టం. మరొక మాట ఏంటంటే ఆత్మ ఉంది అని పూర్తిగా అసలు విశ్వసించటం కష్టం కదా. అంతేకాదు, అనాత్మ నుండి ఆత్మ వైపుకి దృష్టి మరల్చడం ఇంకా కష్టం. అనాత్మతో ఉంటే మనకి చక్కగా రాగద్వేషాలు, మరి అనాత్మ సత్యత్వ భావన వచ్చేస్తాయి. ఈ జగత్తు హ్యాపీ, నా వ్యాపారం హ్యాపీ, నా కుటుంబం హ్యాపీ, నా దేహం, నా మనస్సు, ఇవన్నీ నాకు చాలా చాలా విలువైనవి, అత్యంత విలువైనవి. నేను వాటిని అంత తేలిగ్గా వదులుకోలేను. అవి నాకు సత్యం అనిపిస్తాయి. సత్యత్వ భావన ఉంది నాకు. రాగ, ద్వేష, సత్యత్వ భావన నా మనసులో ఇవన్నీ చాలా ప్రాముఖ్యం గలవి, చాలా ముఖ్యమైనవి. నా మనసు నిండా ఇవే నిండి ఉంటాయి. వీటిని గురించిన ఒత్తిడితోనే, అంటే అనాత్మ గురించిన ఆందోళనతోనే నేను
ఉదయం నిద్రలేస్తా. ఇప్పుడు వేదాంత క్లాస్కి వస్తున్నాను నేను. వేదాంత క్లాస్కి ఎప్పుడు? సోమవారం 6 to 7. ఈ వేదాంత క్లాస్ అయిపోగానే 6 to 7 క్లాస్ అయిపోగానే అనాత్మ పట్ల మళ్ళీ రాగద్వేషం, సత్యత్వ భావన, వీటి మూలంగా అనేక కార్యక్రమాలు చేస్తా. ఈ 6 to 7 క్లాస్ వింటా, మళ్ళీ తర్వాత యద్భావం తద్భవతి, వెళ్ళిపోతాను, అటు వెళ్ళిపోతాను. నా వ్యాపారం, నా ఇది, నా అది. ఆత్మ అనాత్మ భావనలు తల్లక్రిందులవ్వాలి. ఇది అసాధ్యం. మనం అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలి. గుర్తుపెట్టుకోండి, అనాత్మ విశిష్టతను తగ్గిస్తేనే ఆత్మ విశిష్టత పెరుగుతుంది. ఇది చాలా 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 ముఖ్యమైన పాయింట్. అనాత్మ విశిష్టతను మనం ప్రయత్నపూర్వకంగా తగ్గించాలి. ప్రయత్నపూర్వకంగా ఆత్మ విశిష్టత పెంచుకోవాలి. అంటే ఏం చేయాలి? మొదట నేను ఆత్మను నమ్మాలి. ఆత్మ మీద సత్యత్వ భావన ఉండాలి. ఆత్మ వైపుకు నాకు రాగం పెరగాలి. ఆత్మతత్వంతో నా మనసు నిండిపోవాలి. నా మనసులో ఆత్మ విస్మరణం పట్ల ద్వేషం ఉండాలి. అంటే ఆత్మ నేను మర్చిపోకూడదు. ఎప్పుడు నేను ఆత్మను అనే విషయం ఎప్పుడు మర్చిపోకూడదు. రాగద్వేషాలు, సత్యత్వ భావన, అనాత్మ నుండి ఆత్మ వైపుకి నన్ను నేను తిప్పుకోగలగాలి. అప్పుడు మాత్రమే అటువంటి వ్యక్తిని, అటువంటి సాధకుడిని మనం ఏమంటాం? సాధకుడు అంటే సాధకురాలు అని కూడా అర్థం తీసుకోవాలి. మనం యూజువల్గా సాధకుడు అంటాం. మనం జ్ఞాన నిష్ట అని అంటాం. కాబట్టి అనాత్మ అనగానే ఈ సృష్టి అంతా అనుకోవాలి. ఈ సృష్టి అంతా అంటే ఏంటి? నా వ్యాపారం, ఉద్యోగం, దేహం, మనసు, కుటుంబం, ఇవన్నీ అనాత్మ కిందకే వస్తాయి. నా సుప్త చేతన మనస్సులో ఆత్మతత్వం నానిపోవాలి. మనకు చేతన మనసు, సుప్త చేతన మనసు అని రెండు ఉంటాయి. చేతన మనసు అంటే అకాడమిక్స్. నేనేదో చెప్తున్నాను, మీరేదో వింటారు, ఆహా ఓహో ఆత్మ లక్షణాలు చెప్పేస్తారు. అన్ని ఆత్మ స్వభావం చెప్పేస్తారు, అనాత్మ స్వభావం చెప్పేస్తారు. అది చేతన మనసు. సుప్త చేతన మనసు అంటే ఏమిటంటే మీ నేచర్, మీ స్వభావం. ఈ 6 to 7 క్లాస్ అయిపోగానే మళ్ళీ యథా రాజా తథా ప్రజ, అది సుప్త చేతన మనసు. అంటే మన పాత వాసనలు మన్ని వేదాంతం జీర్ణించుకోనివ్వదు. వేద ప్రోక్త జీవితం మన జీవించనివ్వదు. మన వైదిక జీవన విధానానికి దూరంగా ఉంచుతుంది. అది సుప్తచేతన మనసు. ఆ సుప్తచేతన మనసు కూడా మనం నింపేయాలి ఈ వేదాంతంతో, ఆత్మతత్వంతో. అది నానిపోవాలి. దీనికి ఏం చేయాలి? మనం బాగా తీవ్రంగా శ్రవణ మనన నిధిధ్యాసన చేయాలి. అంటే బలమైనటువంటి సాధన చతుష్టయ సంపత్తి మనకు కావాలి. ఈ రెండు ఉంటేనే జ్ఞాన నిష్ట ఉంది అని అర్థం. ఇది విజయవంతం అయితే అటువంటి జ్ఞాన నిష్ట ఉన్న వ్యక్తి మనసు ఎలా ఉంటుంది? ఇక్కడ మనకు జనకుడు అటువంటి మానసిక స్థితిలో ఉన్నట్లు కనపడుతున్నాడు. అసలు జనకుడు చూడండి ఎంత గొప్ప వ్యక్తో. జనకుడు సన్యాసి కాదు, ఆయన ఎవరు? చక్రవర్తి. ఆయనకి కుటుంబం ఉంది, ఆయనకి బ్రహ్మాండమైన దేహం ఉంది, మరి మనస్సు ఉంది. జనకుడు చాలా చాలా చురుగ్గా రాజ్యపాలన చేస్తున్నాడు. అన్ని వ్యవహారాలు మరి క్రమం తప్పకుండా చేస్తున్నాడు.
అయినా కూడా అనాత్మ నుండి తన దృష్టిని ఆత్మ వైపుకు తిప్పగలిగాడు. ఎవరు? జనక మహారాజు. రాగద్వేషాలు, ఆ సత్యత్వ భావన అనాత్మ పట్ల లేవు, వదిలేశాడు. ఆ రాగద్వేషాలు, సత్యత్వ భావన దానిపై వదిలేసి ఇప్పుడు ఎవరు ఆత్మ పట్ల ఆత్మ వైపు తిప్పేసుకున్నాడు. అంటే ఆత్మ స్మరణం పట్ల రాగం ఉంది, ఆత్మ విస్మరణం పట్ల ద్వేషం ఉంది అని అర్థం చేసుకోవాలి. అంటే ఆత్మ అభిమాన నిష్ఠలో ఉన్నాడు, అనాత్మ అభిమానాన్ని త్యాగం చేశాడు. జనకుడు దృష్టిలో ఈ సృష్టిలో ఆత్మ ఒకటే సత్యం. జనకుడి దృష్టిలో ఈ సృష్టిలో ఆత్మ ఒకటే సత్యం. ఈ శ్లోకాల ద్వారా జనకుడు తన మానసికమైనటువంటి ఒక ఉన్నత స్థితిని మనకు వ్యక్తపరుస్తున్నాడు. 4వ శ్లోకంలో ఏం చెప్పాం మనం? దేహస్థ యోగినః, అజ్ఞానులు మాత్రమే ఒక వ్యక్తిత్వంతో, దేహంతో అనేకమై ఉంటారు. అంటే దేహాభిమానం గల వ్యక్తులు అజ్ఞానులు అని అర్థం. అందుకని వారు ఏం చేస్తారు? దేహానికి ప్రాధాన్యత ఇస్తారు. దేహం 2 పనులు చేస్తుంది. ఏమిటది? కర్మలు చేస్తుంది, కర్మ సన్యాసం చేస్తుంది. అంతే. కర్మలన్నా చేస్తుంది చురుగ్గా, లేకపోతే కర్మ సన్యాసం చేసి జడంగా ఉంటుంది. దేహానికి పెద్ద పీట వేస్తే మనం ఏం చేస్తాం? కర్మలు చేయటం గొప్ప అనుకుంటాం. దేహానికి పెద్ద పీట వేస్తే కర్మ సన్యాసం కూడా గొప్ప అని భావిస్తాం. అష్టావక్ర మహర్షి ఏమంటారు? కర్మలు చేయటం, కర్మ సన్యాసం చేయటం 2 తప్పే. ఎందుకంటే పని చేయటం, సన్యసించటం 2 కూడా అనాత్మకు చెందుతాయి. అవి అప్రధానమైనటువంటి, అల్పమైనటువంటి విషయాలు. జ్ఞానికి ఈ 2 పనులకు, అంటే జ్ఞాని ఈ 2 పనులకు ప్రాధాన్యత ఇవ్వడు. అంటే కర్మ చేయటం, సన్యసించటం 2 ఒకటే జ్ఞానికి. నిర్బంధ భావ అంటే అజ్ఞానులు దేహ దృష్టితో కర్మలు చేస్తారు, లేదా కర్మ సన్యాసం చేస్తారు. అజ్ఞానులు ఆత్మపరంగా కర్మలు ఉండవు. ఆత్మ దృష్టిలో కర్మలు ఉండవు. కర్మలే లేనప్పుడు మరి కర్మ సన్యాసం కూడా ఉండదు కదా. అవును, మరి నేనెవరిని? జనకుడు అంటున్నాడు, నేనెవరిని? దేహం ఒక మిథ్యగా చూస్తాను. నా దృష్టిలో అసలు దేహం లేదు, ఆత్మ మాత్రమే ఉంది, ఏకంగా ఉంది, సత్యంగా ఉంది. కొన్ని సంవత్సరాల పాటు గురువు ద్వారా జనకుడు వేదాంత శ్రవణం, మననం, నిధిధ్యాసనం చేశాడు. అంటే సాధన చతుష్టయ సంపత్తిని పొందాడు. ఆత్మ సత్యత్వాన్ని దర్శిస్తున్నాడు జనకుడు. సంయోగ అయోగ విరహాత్. నా దృష్టిలో నేను ఆత్మ మాత్రమే, తక్కింది మిథ్య, తక్కిందంతా మిథ్య. ఇది మనం నేర్చుకున్న మొదటి పాఠం తత్వబోధలో. ఏం నేర్చుకున్నాం? ఆత్మసత్యం, తదన్యత్ సర్వం మిథ్య. ఇది జనకుడు బాగా 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 జీర్ణించుకున్నాడు. నేను ఆత్మను సత్యంగా భావిస్తున్నాను కాబట్టి నేను అకర్త, కర్మలు చేయను, కర్మలను సన్యసించటం కూడా ఉండదు నాకు, కర్మ సంయోగం లేదు నాకు. అంటే నేను ఏ రకమైన కర్మతో తాదాత్మ్యం చెందను. కాబట్టి అయోగ విరహాత్ అంటే కర్మ సన్యాసం కూడా నాకు లేదు. ఇది చాలా మంచి పాయింట్. నేను గృహస్థ ఆశ్రమం నుండి సన్యాసాశ్రమానికి ఎందుకు మారాలి? ఒకవేళ నేను అలా ఆశ్రమం మారితే నేను
ఒక అజ్ఞానిని అని అర్థం. ఎందుకు మారాలి నేను ఆశ్రమం? జ్ఞానం ముఖ్యం కదా, ఆశ్రమం కాదు కదా. అందుకే ఆదిశంకరాచార్య ఏమంటారు ఒక చోట, నా వర్ణాశ్రమాచార ధర్మాః నమే ధారణాత్ ధ్యాన యోగాత్ అయోపి అనాత్మాశ్రమో యోహం మమ ధ్యాస హానాత్ తదేక ఏవ శిష్ట శివ కేవలోహం. నాకు వర్ణం లేదు, ఆశ్రమం లేదు, కాబట్టి నేను సన్యాసం తీసుకోవాల్సిన పని కూడా లేదు. ధారణ, ధ్యాన, సమాధి కూడా నేను చేయాల్సిన పని లేదు. అవన్నీ మిథ్య, అంటే మిథ్యా మనసుతో చేసేటటువంటి మిథ్యా సాధనలు. నేనంతగా వాటికి ప్రాధాన్యత ఇవ్వను. నేను స్వస్వరూప ఆత్మలో రమిస్తాను. వర్ణ, ఆశ్రమ, ధారణ, ధ్యాన, సమాధి ఇవన్నీ నాకేం అవసరం లేదు. తదేకోవాశిష్ట శివ కేవలోహం, కేవలం అహం విరహాత్. ఇప్పుడు విరహాత్ అనే మాట ఏంటి అర్థం చూద్దాం. అంటే కర్మకు కర్మ త్యాగానికి రెంటికి నేను అసంగంగా ఉంటాను. కాబట్టి సంయోగ అయోగ అని శ్లోకంలో ఉంది. అయోగ అంటే వియోగ, అయోగ అంటే వియోగం, అంటే కర్మ త్యాగం అని అర్థం. కాబట్టి అందువలన నేను అహం ఆసే, అహం ఆసే అంటే నా ఒడిలో నేను కూర్చుంటాను. నా ఒడిలో నేను కూర్చుంటాను అంటే నాలో నేను రమిస్తాను, నాలో నేను ఆత్మస్థితిలో ఉండిపోతాను. యథా సుఖం, అది మాట, శ్లోకంలో ఉన్న మాట. దేహం, మనసు స్థితిలో ఏమైనా వ్యవహారాలు జరిగితే అది డ్రామా. కాబట్టి నేనేం చెల్లించను, నేను పట్టించుకోను. ఇతర వ్యక్తులకు వ్యవహారం చాలా ముఖ్యం, వాళ్ళు చాలా ప్రాముఖ్యం ఇస్తారు. ఎందుకంటే వారికి ఆత్మజ్ఞానం లేదు కాబట్టి. నేను నా విషయంలో అట్లా కాదు. దేహస్థితిలో వ్యవహారాలు నడుస్తుంటాయి, అది సత్యం అని నేను అనుకోను. ఇప్పుడు మనం 5వ శ్లోకానికి వెళ్దాం. అర్ధానర్థౌ నమే స్థిత్యా గత్యా వా శయనేన వా తిష్టన్ గచ్చన్ స్వపన్ తస్మాత్ అహం ఆసే యథా సుఖం. నేను కర్మలు చేయటంలో కానీ, కర్మ సన్యాసంలో కానీ, విశ్రాంతిలో కానీ నాకేం మంచి చెట్లు ఉండవు, సుఖ దుఃఖాలే ఉండవు. కాబట్టి నేను ఉన్నా అంటే జాగ్రత్త అవస్థలో ఉన్నా, లేకున్నా అంటే నిద్రపోయినా నేను సుఖంగా ఉంటాను. ఇది తాత్పర్యం క్లుప్తంగా. ఇప్పుడు మనం చూద్దాం వివరంగా. ఒక నటుడు తన వేసుకున్న వేషాన్ని ఎలా చూస్తాడు? అది తాత్కాలికం, తెలుసు కదా, నటుడికి తెలుసు. ఒక బిచ్చగాడిగా నటించాడు అనుకోండి నటుడు, ఒక యాక్టరు. నేను బిచ్చగాడిని, అయ్యో అయ్యో అని చింతిస్తాడా? చింతించడు. జనకుడు ఏమంటున్నాడంటే, దేహము మనస్సు కోణంలో నేను నటిస్తా, కర్తగా నటిస్తా, భోక్తగా నటిస్తా, ప్రమాతగా నటిస్తా. నేను కర్త, నేను భోక్త, నేను ప్రమాత. ఇవి వేషాలు, ఇవి అల్పం. ఈ వేషాలు అల్పం, ఈ వేషాలు తాత్కాలికం. నేను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాను అని అర్థం కాదు, గుర్తుపెట్టుకోండి. ఇది తాత్కాలికం, ఇవన్నీ వేషాలని నిర్లక్ష్యంగా నేను వ్యవహరించను. మరి నటుడు ఉన్నాడు అనుకోండి, నటుడు శ్రద్ధగా అంకిత భావంతో నటిస్తాడు. నటుడు నిర్లక్ష్యంగా నటించాడు. కానీ నటుడికి తెలుసు, ఏం తెలుసు? అది వేషం, అది నిజం కాదు అని తెలుసు. అలాగే నేను
నా దైనందిన జీవితంలో అనేక పాత్రలు వేస్తాను, నటిస్తాను, కానీ పాత్రలతో మమేకం చెందను. నేను భర్త, నేను భార్య, నేను తల్లి, నేను తండ్రి. ఇది పాత్ర పోషణ. పాత్ర పోషణ లేక నిజమా? ఎలా తెలుస్తుంది? పాత్రతో తాదాత్మ్యం చెందితే ఆందోళన, భయం, ఒత్తిడి అవన్నీ పెరిగిపోతాయి. ఇది అధ్యాస, ఇది అజ్ఞానం. వేదాంత అధ్యయనం 25 సంవత్సరాలు చేసిన తర్వాత కూడా నా అజ్ఞానాన్ని నేను చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకున్నాను. చాలా మంది విషయంలో జరుగుతుంది. 25 సంవత్సరాలు వేదాంత అధ్యయనం చేసిన తర్వాత కూడా అజ్ఞానం చాలా పదిలంగా దాచుకుంటారు వాళ్ళు. అంటే అజ్ఞానం అంటే ఏమిటి? మానసిక అశాంతి అలాగే ఉంటుంది, రాగద్వేషాలు అలాగే ఉంటాయి. వేదాంతం గురించి శ్రద్ధగా ఆలోచిస్తున్నప్పుడు నా మనసు నన్ను మందలిస్తుంది. ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు? నీవు భయం, ఒత్తిడి, ఆందోళనతో ఉండాల్సిన టైము నువ్వు వేదాంతానికి వెళ్ళొద్దు. నా మనసు చెబుతుంది అనమాట. 6 to 7 క్లాస్కి వెళ్ళు, ఓకే. అష్టావకర గీత వింటున్నావు కదా, విను. 6 to 7 విను మంచిగా. కానీ తర్వాత మామూలుగా ఇది మళ్ళీ మనం వరి అవ్వాలి. వచ్చేసాయి 7:30, 7:15, 7:20 అక్కడ రీక్యాప్ జరుగుతుంది కదా. 7:30 తర్వాత మళ్ళీ మన జాగ్రత్తగా ఉండాలి. మనం భయపడాలి. మన మనసు నిండా ఒత్తిడి ఉండాలి, ఆందోళనతో ఉండాలి. ఇది మన భయం టైం, ఒత్తిడి టైం, వరి టైం అని మనసు లాక్కొచ్చేస్తుంది. ఇది వేదాంత టైం కాదు, అయిపోయింది నీ వేదాంత టైం. మన మనసు పక్కదాన్ని బట్టి చేస్తుంది. మరి వేదాంత టైం ఎప్పుడు అని నీ మనసు నువ్వు అడిగావనుకో, ఎప్పుడేంటయ్యా సోమవారం 6 to 7 అంతే, అష్టావకర తీర్థ విను చాలు అంటుంది. మనస్సు ఇంత బలంగా వెనక్కు లాగితే ఇంకా మనకు వేదాంతం ఏమంటూ పడుతుంది చెప్పండి? జనకుడు ఏమంటున్నాడు? నాకు ఆ సమస్య లేదు, అర్థ అనర్థం నమే, నాకు లాభ నష్టాలు లేవు, నేను పాత్ర పోషణ చేస్తాను అంతే. అర్థ అంటే లాభం, అనర్థ అంటే నష్టం. ఇక్కడ కొన్ని వ్యవహారాలు చెప్పారు మనకి శ్లోకంలో. స్థిత్యా అంటే ఒక చోట ఉండటం, స్థిరంగా ఉండటం. ఎక్కడ ఉన్నా కూడా నేను ఆ సెటప్కి అడ్జస్ట్ అయిపోతా. అనాత్మ దేహం, అనాత్మ భూమి మీద కొంతకాలం బతికి రాలిపోతుంది. కొంతకాలం అంటే ఎంతకాలం? ప్రారంధం ముగిసే వరకు ఉంటుంది. మళ్ళీ చెబుతున్నా, అనాత్మ దేహం అనాత్మ భూమి మీద కొంతకాలం అంటే ప్రారంధం ఉన్నంత వరకు ఉండి రాలిపోతుంది. గత్యా అంటే ఉద్యోగ రీత్యా ఒక చోటు వదిలి నువ్వు మరొక చోటుకి మార్చవచ్చు. శయనేనవా అంటే అనారోగ్య రీత్యా మంచాన పడవచ్చు వృద్ధాప్యంలో. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఆత్మ చేస్తుందా, అనాత్మ చేస్తుందా? ఈ విషయాలన్నీ అల్పమైన అప్రధానమైనటువంటి అనాత్మ చేస్తుంది, అధ్యాస చేస్తుంది. ఆందోళన ఉంటే అదొక రెడ్ సిగ్నల్ అన్నమాట. అదొక రెడ్ సిగ్నల్ ఆందోళన ఉంటే మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి? అనాత్మను తక్కువ చేసి మిజ్జిగా భావించాలి. ఆత్మను ప్రధానమైనదిగా భావించి ఆత్మస్థితిలో ఉండిపోవాలి. నాకు ఆత్మగా ఏం తేడా ఉండదు. దేహం స్థిరంగా ఒక చోట ఉండొచ్చు, వేరే చోటికి మారిపోవచ్చు, వృద్ధాప్యంలో మంచాన పడవచ్చు. అర్థ అనర్థం మే నాస్తి, నాకు ఫరక్ పడదు. నాకు రాగద్వేషాలు లేవు. ఎందుకని? నేను లాభ నష్టాలు చూడను గనక. ఎందుకు చూడను? నేను ఆత్మగా చూడను. నేను ఆత్మగా సచ్చిదానందం, సత్ చిత్ ఆనంద. నాకు పోయేదేం లేదు. ఒక వస్తువుని నాది అనుకుని నేను కోల్పోతే నేను విచారించక తప్పదు.
వస్తువులు, వ్యక్తులు కోల్పోవచ్చు. ఇప్పుడు నాకు పిల్లలు ఇచ్చే గౌరవ మర్యాదలు తగ్గిపోవచ్చు. అనాత్మ మొత్తం పోయినా కూడా నాకు దిగులు లేదు. ఆత్మస్థితిలో ఉంటాను. ఆత్మను నేను కోల్పోయేది ఏమీ లేదు. ఆత్మస్థితిలోనే ఉంటాను. ఆత్మ నిత్యం కదా, సారం ఏకం నిత్యం, సారం సత్యం. కాబట్టి పరిస్థితులను బట్టి తిష్టన్, దేహం ఒక చోట ఉండని, గచ్చన్, దేహం మరొక చోటికి పోని, స్వపన్, మరి దేహ రుగ్మతలతో మంచం పట్టని, అహం యథా సుఖం ఆశేత్, నేను సుఖంగా ఉంటాను. ఆసే అంటే నేను స్వరూపంలో ఉంటాను, స్వస్వరూపంలో ఉంటాను. నేను నా స్వస్వరూపాన్ని మర్చిపోను. ఇది నా వల్ల కాదు. తస్మాత్, అందువలన, అంటే మర్చిపోవటం నా వల్ల కాదు, స్వస్వరూపాన్ని మర్చిపోవటం నా వల్ల కాదని అర్థం చేసుకోండి. తస్మాత్, అందువలన నాకు లాభ నష్టాలు లేవు. అంటే వచ్చేది లేదు, పోయేది లేదు. మనం ఒక ఉదాహరణ తరచుగా చెప్పుకుంటాం. 5 మ్యాచ్లు, క్రికెట్ సిరీస్ అంటే 5 మ్యాచ్లు, 5 ఆటలు అనమాట. క్రికెట్ 5 చోట్ల ఆడతారు, 5 సెంటర్స్లో. మొదటి 3 మ్యాచ్లు ఇండియా గెలిచింది. అంటే సిరీస్ అంటే 5, 5లో 3 గెలిస్తే సిరీస్ గెలిచిపోయింది, సిరీస్ గెలిచినట్టే. అంటే ఇండియా సిరీస్ గెలిచింది అనుకోండి, ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి కదా, 3 మ్యాచెస్ అయితే 4వ మ్యాచ్ 5వ మ్యాచ్ ఆడాలి. ఇంక సిరీస్ గెలిచింది కదా అని ఖేల్ ఖతం ఉండదు. 4వ మ్యాచ్ 5వ మ్యాచ్ కూడా ఆడాలి. ఎందుకంటే అక్కడ టికెట్లు అమ్మేశారు, క్రికెట్ టికెట్లు అమ్ముతారు, అక్కడ టీవీ అడ్వర్టైజ్మెంట్లు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆడాలి, మ్యాచ్లు ఆడి తీరాలి. చూడండి, రిజల్ట్ ఎలా ఉన్నా కూడా 4-5 మ్యాచ్ల్లో రిజల్ట్ ఎలా ఉన్నా కూడా ఇండియాకి వచ్చేది లేదు, పోయేది లేదు. ఎందుకంటే మనం సిరీస్ గెలిచేసాం. 4-5 మ్యాచ్ల్లో క్రికెట్ ప్లేయర్ మానసిక స్థితి ఎలా ఉంటుంది ఊహించుకోండి. మన ఇండియన్ ప్లేయరు సిరీస్ గెలిచిన తర్వాత 4-5 మ్యాచ్లు ఆడతాడు, ఆడాలి కూడా. ఎలా ఆడతాడు? అతని మరి మానసిక స్థితి ఎలా ఉంటుంది? హ్యాపీగా ఆడతాడు, ఒత్తిడి ఉండదు, ఏమి ఆందోళన ఉండదు. అదే మన జీవితానికి అన్వయించుకోవాలి. అదే జీవన్ముక్తి. ఇప్పుడు మన 6వ శ్లోకం చూద్దాం. స్వపతో నాస్తి మే హాని సిద్ధిర్యత్నవతో నవా నాశోల్లాసౌ విహాయాస్మాత్ అహం ఆసే యథా సుఖం. నిద్రపోతే పోతా, నేను, నాకు నష్టం లేదు. లేకపోతే పని చేస్తా, నాకు లాభం లేదు. నిద్రపోయినా ఒకటే, పని చేసినా ఒకటే. కాబట్టి నాకు లాభ నష్టాలు విడనాడి సుఖంగా జీవిస్తున్నాను అంటున్నారు జనకుడు. ఇదే విషయాన్ని కొనసాగిస్తున్నాడు అనమాట జనకుడు. స్వపత మే హాని నాస్తి అంటే నేను పని చేయకుండా ఉంటే నేను జీవితంలో కోల్పోయేది ఏమీ లేదు. అంటే ఒక రకంగా ఏమర్థం చేసుకోవాలంటే, మనం ఇంకా 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 అనే పంక నాకు లేదు. ఇంకా సంపాదించు. ఎంతకాలం ఇట్లాగా ఉంటావు? 100 కోట్లేనా? ఆ పక్క అతనికి ఎంత ఉంది? 1000 కోట్లు ఉంది. అంటే నువ్వు ఎప్పుడు చేరుకుంటావు? నీ 100 కోట్లు 1000 కోట్లు ఎప్పుడు చేస్తావు? ఆల్రెడీ నీకు 50 సంవత్సరాలు వచ్చేసినాయి. ఇంకెంతకాలం సంపాదిస్తావు? ఇంకా మహా అయితే 10-15 ఏళ్ళు సంపాదించాలి. బాగా సంపాదించు, వర్కహాలిక్. ఇంకా ఎన్నో కంపెనీలు పెట్టు, బాగా బాగా డైనమిక్గా అని మనసు మరి మన కూర్చొనివ్వదనమాట. ఇంకా 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 ఈ మనసే కాదు, హితులు సన్నిహితులు రెచ్చగొట్టేస్తారు. మరి ఇంద్రియ సుఖాలు నన్ను లోపరుచుకోవచ్చు. వాణిజ్య ప్రకటనలు ఉంటాయి, మనుషుల్ని పిచ్చివాళ్ళని చేస్తాయి. అంటే ఇప్పుడు నేను హాయిగా ఉన్నాను, కానీ ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తుంది, రేమండ్ కంప్లీట్ మ్యాన్. అంటే ఆ రేమండ్ సూట్ వేసుకుంటే కంప్లీట్ మ్యాన్, లేకపోతే నేను ఇన్కంప్లీట్ అన్నమాట. అలా భావించేటట్టుగా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అంటే అప్పుడు టక్కన వెళ్ళి రేమండ్ సూట్ కొనుక్కుంటాం. ఇలా కోరికలు కల్పించవచ్చు ప్రకటనలు మనసులో. ఆ ప్రకటనలు చూస్తుంటే మనకు అసంతృప్తిని కలిగిస్తాయి.
ఒక వస్తువుని ఆ ప్రకటనలో మనం చూస్తే అది లేనిదే నా జీవితం వృధా అనిపించేటట్లు చేస్తాయి. ఎందుకు చాక్లెట్ తింటాడు ఒకడు. ఆ చాక్లెట్ చూస్తే మనకు కూడా వెంటనే బజార్ వెళ్ళి చాక్లెట్ కొనుక్కొని తినాలనిపిస్తుంది. అది అడ్వర్టైజ్మెంట్ మహిమ. జనకుడు ఏమంటున్నాడు? నన్ను ఎవరు అసంతృప్తికి గురి చేయలేరు. హాని నాస్తి. నాకు వెలితి లేదు, నాకు కొరత లేదు. అంటే నేను వ్యవహారం చెయ్యను అని అర్థం కాదు. గుర్తుపెట్టుకోండి. నేను వ్యవహారం చెయ్యను అని అర్థం రావట్లే ఇక్కడ. నేను ఆనందంగా అన్ని వ్యవహారాలు చేస్తాను, అన్ని పనులు చేస్తాను. స్వలాభం కోసం కాదు, ఇతరుల ప్రయోజనం కొరకు కార్యక్రమాలు చేస్తాను. జ్ఞాని మనస్థితి ఇలాగే ఉంటుంది. జ్ఞాని ఏం చేస్తాడు? జ్ఞానం వచ్చిన తర్వాత లోక సంగ్రహం కోసం చేస్తాడు, లోక హితం కోసం పనులు చేస్తాడు, ఇతరుల ప్రయోజనం కోసం కార్యక్రమాలు చేస్తాడు. సమాజం పట్ల కరుణతో కార్యక్రమాలు చేస్తాడు. జ్ఞానికి ప్రేమ, దయ, కరుణ ఆత్మజ్ఞానంతో పాటు సహజంగా వస్తాయి, సహజంగా అబ్బుతాయి. అద్వేష్ట సర్వభూతానాం మైత్రః కరుణ ఏవచ. ఎక్కడ విన్నట్టుంది కదా భగవద్గీత. జ్ఞాని సమాజం పట్ల తనకు ఉన్నటువంటి కరుణతో చాలా బిజీగా తన జీవితం గడపవచ్చు. అయినా కూడా నా పనుల్లో నాకు వెలితి లేదు అంటాడు జ్ఞాని. యత్నవతః సిద్ధిః. నేను బిజీగా పనులు చేసిన ఫలితంగా నేనేమి ఆశించను. నేను బిజినెస్ చేస్తే లాభం వస్తుంది బాగా అనుకోండి. అప్పుడు జ్ఞాని ఏం చేస్తాడు? సమాజంతో తనకు వచ్చిన డబ్బును పంచుకుంటాడు. అంటే శాస్త్ర ప్రకారం మనం కొంత సమాజానికి హితం చేయాలి కదా మనకు వచ్చిన దాంట్లో. అలా చేస్తాడు. యత్నవతః. నేను కర్మలు చేసినప్పుడు సిద్ధి మే నాస్తి, నాకేం ప్రయోజనం ఉండదు, ఫలితం పొందను. ఇప్పుడు భగవద్గీతలో మనం చూసాం కదా, నైవ తస్య కృతేనార్థః న అకృతే నేహ కశ్చన న చాస్య సర్వభూతేషు కశ్చిత్ అర్థ వ్యపాశ్రయః. ఏదైనా ఆశించి పని చేస్తే అది ఆందోళనకు దారితీస్తుంది. మనకు ఒత్తిడి, భయం, అలజడి ఉంటాయి. అదే ఒక పని మనం కనుక ఫలితాన్ని ఆశించకుండా నిరాసక్తతో చేస్తే అదేమవుతుంది? లీల. అది లీల, లేకపోతే ఆందోళన. ఎలా తెలుస్తుంది మనకి? నువ్వు పని చేస్తుంటే అది లీల లేకపోతే ఆందోళన ఎలా తెలుస్తుందంటే, భయం, ఒత్తిడి, అలజడి ఉండవు, అందుకని లీల అంటాం. జనకుడు ఏమంటున్నాడు? నాకు చింతలు లేవు, నేను హాయిగా స్లీపింగ్ పిల్స్ లేకుండా నిద్రిస్తాను. జనకుడి కాలంలో నిద్ర మాత్రం లేవు, అయినా ఉన్న తమాషాగా చెప్తున్నాను నేను. తనకు అంటే నిద్ర మాత్రం అంటే తనకు ఆవేదన ఉండదు, దురాశలు ఉండవు అని అర్థం చేసుకోవాలి. ఆవేదన, దురాశ లేకపోతే హాయిగా నిద్రపోతాం. యత్నవతః మే సిద్ధిః నాస్తి. అందుకే నాశ ఉల్లాసౌ విహాయ. నా పనులన్నీ కూడా లీలలు. కాబట్టి ఫలితాలను చూసి నేను పొంగిపోను, కృంగిపోను. ఫలితం ఎలా ఉండబోతుంది అనే ఆదుర్ద నాకు లేదు. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి. ఎలక్షన్స్ 3 నెలలు ముందుగానే ఎగ్జిట్ పోలు చేస్తారు. ఎలక్షన్స్ అయిపోతాయి. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత టీవీలో గంటలు ఆ ఎగ్జిట్ పోల్ గురించి చర్చలు నడుపుతుంటారు. ఇప్పుడు ఎలక్షన్ అభ్యర్థుల్లో మరి చాలా భయాలు, ఆందోళనలు మరి చోటు చేసుకుంటాయి. నాకు అలా కాదు. జనకుడు ఏమంటున్నాడు? నాకు పూర్ణత్వం ఉంది, అందుకని నాకు ఆందోళన లేదు అంటున్నాడు జనకుడు. నాశః ఉల్లాసౌ విహాయ. నాశః అంటే కోల్పోయాను అనే భావం లేదు. అంటే ఊహించిన ఫలితం రాకపోతే ఏదో కోల్పోయినట్టుగా ఉంటుంది కదా. ఉల్లాసః నాస్తి అంటే మంచి ఫలితాలు వస్తే ఆనందంతో గంతులు వేయను.
అంటే పొంగు కుంగు రెండు అనాత్మకు సంబంధించినవి, అంటే వ్యావహారిక ప్లేన్లో ఉంటాయి అవి. నేను ఎక్కడున్నాను? ఆత్మస్థితిలో, అంటే పారమార్థిక స్థితిలో ఉన్నాను. యథా సుఖం ఆశే, నాకు సమత్వం ఉంది, ప్రశాంతంగా ఉన్నాను, నేను చెలించను, సుఖంగా ఉన్నాను, స్వస్వరూప స్థితిలో ఉన్నాను. అస్మాత్, ఇందు మూలంగా నాకు లాభ నష్టాలు లేవు. ఇప్పుడు 7వ శ్లోకం చూద్దాం. సుఖాది రూపా నియమం భావేష్వాలోక్య భూరిశః శుభాశుభే విహాయాస్మాత్ అహం ఆసే యథా సుఖం. అంటే భిన్న పరిస్థితులకు అనుగుణంగా ఈ సుఖ దుఃఖాలు మారుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఆ సుఖ దుఃఖాలు మంచి చెడ్లు అన్నీ విసర్జించి నేను హ్యాపీగా సుఖంగా ఉన్నాను, ఇది తాత్పర్యం. అంటే చాలా జాగ్రత్తగా పట్టుకోండి, చాలా మంచి విషయం ఒకటి చెప్తున్నాడు జనక మహారాజు ఇక్కడ. ఈ జగత్తులో సుఖ దుఃఖాలకు అనాత్మ దృష్టిలో కారణాలు ఉంటాయి. ఆ సుఖ దుఃఖ కారణాలను మనం ముందుగా ఊహించలేము, మనం ఊహించలేము. ధనం సుఖ కారణం కదా, బాగా ధనం ఉంటే హ్యాపీగా ఉంటాం అని చెప్పలేము. అదే నిజమైతే మరి బీదవాళ్ళందరూ ఏడుస్తూ ఉండాలి కదా, దుఃఖించాలి కదా. ధనవంతులు సుఖంగా ఉంటే మరి బీదవాళ్ళు దుఃఖించాలి కదా. అలా జరగటం లేదు కదా. మరి ధనవంతులు అందరూ సుఖంగా ఉన్నారా? లేరు కదా. మన స్టాటిస్టిక్స్, మన గణాంకాలు చెప్తున్నాయి కదా, లేరు. అంతేకాదు కొంతమంది ధనవంతులు మరి ఆ ప్రెషర్ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందువలన ధనం సుఖం వస్తుంది, ధనం సుఖాన్ని ఇస్తుంది అని మనం సిద్ధాంతం చేయలేము. మరి అంత మాత్రం ధనం దుఃఖాన్ని ఇస్తుందని కూడా చెప్పలేము. మన చుట్టూ జనం ఉంటే ఆనందం వస్తుంది అంటారా? అనలేము. ఇప్పుడు జనాన్ని తప్పించుకుని ఏకాంతం కోరుకునేవారు చాలామంది ఉన్నారు. అలాగే మనకి బాగా బంధువులు ఉంటే సుఖం, బంధువులు బాగా రిలేటివ్స్ ఉండాలి, ఇప్పుడు జనాల్లో ఉండాలి అని చెప్పలేము. బంధువుల వలన నరకం అనుభవించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో సుఖాల కోసం పరుగులు పెట్టడం మూర్ఖత్వం, దుఃఖాలు నిర్మూలించుకోవటం కోసం ప్రయత్నించడం కూడా అవివేకం. మనం చేయలేము. ఒక పని చేయటం వలన లేదా ఒక వస్తువును పొందటం వలన నేను సంతోషంగా ఉంటాను, అది నిజం కాదు, అది మూర్ఖత్వం. ఇది నాకు తెలుసు అంటున్నాడు జనకుడు. సుఖాది రూప నియమం, రూప అనియమం ఆలోక్య భావేషు, అంటే వస్తువులు ఉండటం లేకపోవటం వలన, బంధువులు ఉండటం లేకపోవటం వలన, సంపదలు హోదాలు ఉండటం లేకపోవటం వలన, పేరు ప్రఖ్యాతులు ఉండటం లేకపోవటం, ఇలా మనం ఒక సిద్ధాంతం చేయలేము. సుఖాలకి ఇవి కారణం కాదు, అట్లా సిద్ధాంతం చేయలేము. ఇప్పుడు సినిమా నటులు చూస్తే మనకి చాలా జలసీగా ఉంటుంది. అబ్బా చాలా గొప్ప వాళ్ళు సినిమా నటులు, మరి వాళ్ళకి కీర్తి ప్రతిష్టలు చాలా ఉన్నాయి, వాళ్ళకి ధనం కూడా చాలా ఉంటుంది అని మనం అనుకుంటాం. కానీ వాళ్ళు ఏమనుకుంటారు? వాళ్ళు అయ్యో బీచ్కి రావాలంటే కూడా నాకు ఇబ్బందిగా ఉంది, నా చుట్టూ నలుగురు చేరుతున్నారు అని వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు బీచ్కి రావాలంటే సినిమా నటులు మన ఎవరో జనం గుర్తుపట్టకుండా ఉండటానికి వేషం మార్చి బీచ్కి వస్తారు. వాళ్ళు బాధపడతారు, అయ్యో ఎందుకు ఇట్లా సినిమా నటులు, అసలు మనకు ప్రైవేట్ లైఫ్ లేకుండా పోయింది అని దిగులు పడతారు వాళ్ళు. కాబట్టి ఆత్మబంధులారా, సుఖ సంతోషాలకి ఈ జగత్తులో ఒక నియమం అంటూ లేదు. సుఖ సంతోషాలకి ఈ జగత్తులో ఒక రూల్ అంటూ లేదు. అలాగే
దుఃఖానికి కూడా ఇదమిద్ధంగా ఒక రూల్ చేయలేం, ఒక సిద్ధాంతం చేయలేం. ఈ జగత్తులో సుఖ దుఃఖాలు ఒక మిస్టరీ, అవి అనిర్వచనీయం, అంటే మాయకి సంబంధించినవి అన్నమాట సుఖ దుఃఖాలు. కొన్ని కాలాన్ని అనిర్వచనీయ మాయను రీసెర్చ్ చేయటంలో వృధా చేసుకోకు, నీకు అర్థం కాదు. ఎంత రీసెర్చ్ చేసినా నీకు అర్థం కాదు. ఎలా సుఖం వస్తుంది, ఎలా దుఃఖం వస్తుంది నీకు అర్థం కాదు. నీకు తెలిసింది ఒకటే, ఆత్మానందంలో సుఖంగా ఉండటం తెలుసుకో. భావేషు, ఈ భౌతిక ప్రపంచంలో సుఖాది రూప అనియమం. అనియమం అంటే సుఖ దుఃఖాలకు ఒక రూల్ అంటూ లేదు. ఆలోక్య అంటే చూడు, భూరిష అంటే అన్ని చోట్ల, ప్రధానంగా అని అర్థం. అంటే ఇలా లోకం పోకడ చూసి నేను ఏ సంఘటన కూడా నాకు అనుకూలమైంది, ఈ సంఘటన నాకు ప్రతికూలమైంది అని నేను భావించను. శుభ అశుభే విహాయ, శుభం అశుభం అనేటటువంటి తలంపులు నేను విడిచిపెట్టేశాను. అంటే ఏమిటి అర్థం? అంటే భవిష్యత్తులో ఏమవుతుంది అనే ఆందోళన నాకు లేదు. ఇప్పుడు మనకంతా ఉండేది అదే కదా, మనిషి అంటే అదే ఆలోచన. హ్యాపీగా ఉంటాడు, కానీ భవిష్యత్తులో ఏమవుతుందో ఆలోచిస్తాడు. మ్యాంగో జ్యూస్ అంటాడు హోటల్కి వెళ్ళి, మ్యాంగో జ్యూస్ వస్తుంది, ఆ మ్యాంగో జ్యూస్ తాగుతూ అయ్యో అయిపోతుందని బాధపడతాడు. భవిష్యత్తు సంఘటనలకు నేను తీర్పు చెప్పను. అస్మాత్, అందువలన సుఖ దుఃఖాలకు ఇతమిద్ధంగా కారణాలు లేవు. కాబట్టి అహం యథా సుఖం ఆసే, నేను సుఖంగా ఉన్నాను. నా చుట్టూ జనం ఉన్నా లేకపోయినా నేను సుఖంగా ఉంటాను. ఇది జ్ఞాని జీవితం. ఇప్పుడు ఒక మాట చెప్తాను, నేను ఏది అనుభవిస్తున్నానో, ఏది ఎక్స్పీరియన్స్ చేస్తున్నానో అది నేను కాదు. అంటే నేను ఏది ఎక్స్పీరియన్స్ చేసినా కూడా అది నేను కాదు, అంటే బ్రహ్మన్ కాదు, అంటే నాన్ బ్రహ్మన్, అంటే మాయను గురించి మనం వివరించలేము, చెప్పలేము క్లియర్గా. ప్రశ్నలు అడిగారు అనుకోండి, మాయల గురించి చెప్పుము అంటే జవాబు ఉండదు, మనం జవాబు చెప్పలేము. కొడుకు అలా ఎందుకున్నాడు, నా కొడుకు అలా ఎందుకున్నాడు నాకు తెలియదు. నా కూతురు ఎందుకు అలా ఉంది నాకు తెలియదు. నీ కోడలు అలా ఎందుకుంది నాకు తెలియదు. అంటే మాయను గురించి తెలుసుకోవాలనే ఆసక్తి తగ్గించుకో. అన్ఎక్స్ప్లెయినబుల్, అన్ప్రెడిక్టబుల్, అన్రిలయబుల్, అన్స్టేబుల్, అన్సస్టైనబుల్, అన్కంట్రోలబుల్, అన్స్టాపబుల్. మాయ అంటే మిస్టరీ. కాబట్టి ఆత్మబంధులారా, మాయ అనగా ఏమి అంటే, మాయ అనగా మన చేత అనుభవించబడుతుంది, మన చేత ఎక్స్పీరియన్స్ చేయబడుతుంది, దానికి ప్రయోజనం ఉంది, నామరూపాలు ఉంటాయి, క్రమబద్ధత ఉంటుంది, కానీ మనకు తెలియదు. మాయ అలా ఎందుకుంది అంటే తెలియదు. కర్మ, మ్యాక్సిమం మనం ఏం చెబుతాం, కర్మ అంటే ప్రారంభ కర్మ ఎందుకు అలా ఉంది, జవాబు లేదు. మరి మంచి వాళ్ళు కష్టాలు పాలవుతున్నారు, పాపాత్ములు సుఖపడుతున్నారు. ఎందుకు, ఏమిటి కారణం? కర్మ. అవును, ఓ మాట అడుగుతాను, ఎప్పుడో చేసిన కర్మ ఇప్పుడు నన్ను ఎందుకు బాధ పెడుతుంది? ఎప్పుడో చేశాను కదా కర్మ, నాకు గుర్తులేదు, ఇప్పుడు ఎందుకు బాధ పెడుతున్నాను? జవాబు లేదు, నాకు తెలియదు. నీకెందుకు తెలియదు? మాయ. అంతే, ఇదే వేదాంతం. మాయలో
గుర్తుపెట్టుకోండి, నా దేహం కూడా ఉంది. మరి నా దేహం సడన్గా వ్యాధుల పాలవుతుంది ఎందుకు? తెలియదు. తల్లిదండ్రులకి 3 పిల్లలు ఉంటారు. ఒక పిల్లవాడికి మాత్రమే చాలా చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉంటాయి. మిగిలిన పిల్లలిద్దరూ చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకు? తెలియదు. మరి తల్లిదండ్రులిద్దరికీ షుగర్ ఉంది, చక్కెర వ్యాధి ఉంది. 3 పిల్లలు ఉన్నారు వాళ్ళకి. ఎవ్వరికీ చక్కెర వ్యాధి రాలేదు. హ్యాపీగా ఉన్నారు. ఎందుకని? మాయ. మనకు బాగా తెలుసు కొన్ని విషయాలు. ఏమిటది? తండ్రి పరమ సాత్వికుడు, కొడుకు పరమ రాక్షసుడు. రావణాసురుడు అంతే కదా. రావణాసురుడు తండ్రి పరమ సాత్వికుడు, మరి రావణాసురుడు ఆయన కడుపున రావణాసురుడు పుట్టాడు. తండ్రి కఠినాత్ముడు, పరమ కఠినాత్ముడు హిరణ్యకశిపుడు, ఆయన కడుపున ఎవరు పుట్టారు? ప్రహ్లాదుడు, సాధు స్వభావి. ఇదేమిటి చోద్యం? నాకు తెలియదు. మాయ. మరి నీ దేహం గురించి కూడా నీకు తెలియదు, నీ మైండ్ గురించి కూడా నీకు తెలియదు. కొంతమంది అంటారు, నిన్న నీతో చాలా కటువుగా ప్రవర్తించానండి, నన్ను క్షమించండి అంటారు. అంటే వాళ్ళే అట్లా ప్రవర్తించారు, వేరే వాళ్ళు కాదు. వాళ్ళే క్షమాపణ అడుగుతున్నారు. ఎందుకంటే వాళ్ళ మనసు వాళ్ళకే అర్థం కాదు. నేను ఎందుకు అలా మాట్లాడేశానండి అంటారు. అంటే నా మనసే నాకు అర్థం కానప్పుడు ఇతరుల మనసులు నేను ఎలా అర్థం చేసుకోగలను? జంతువులు ప్రశ్నలు అడగవు, మనుషులు అడుగుతారు. అంటే మాయ గురించి అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు ఉండవు. ఇది జ్ఞానం. ఇది తెలిస్తే జీవితంలో సమస్యలు ఉండవు. నీవు అలా ఎందుకు చేసావు అసలు చెప్పు, ఒక మాట చెప్పు. నేను అడుగుతున్నాను, నేను స్పష్టంగా అడుగుతున్నా. నీవు అలా ఎందుకు చేశావు అని పదే పదే అడుగుతూ కాలాన్ని వృధా చేసుకోవద్దు. చాలామంది ఇదే 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 తర్కం, ఇదే చర్చ. నువ్వు అలా ఎందుకు చేసావు, నువ్వు అలా ఎందుకు చేసావు అని అడుగుతుంటారు. అడగొద్దు. టైం వేస్ట్ అనమాట. అపరావిద్య, అవిద్య అంతే, అది అలాగే జరుగుతుంది. అజ్ఞానం అది అంతే. పరావిద్య జ్ఞానం. ఆత్మజ్ఞానం లేని జీవితం బాధలమయం. ఆత్మజ్ఞానం ఉన్న జీవితం ఒక ఆట, ఒక లీల, ఒక వినోదం. అది ఆనందమయం. ఎప్పుడు మన వేదాంత రత్నాలు 5వ వేదాంత రత్నం గుర్తుపెట్టుకోవాలి. 5వ వేదాంత రత్నం ఏమిటి? నా స్వరూప స్థితిని మర్చిపోయి, నా స్వస్వరూప స్థితిని మర్చిపోయి నేను నా జీవితాన్ని బాధలమయం చేసుకుంటున్నాను. నా స్వస్వరూప స్థితిని గుర్తు తెచ్చుకుని నా జీవితాన్ని నేను ఇక నుండి ఆనందమయం చేసుకుంటాను. ఇది మనకి. భగవంతుణ్ణి ఒక ప్రశ్న అడిగామనుకోండి మనం, అంటే ఇప్పుడు ఆత్మజ్ఞానం బలంగా లేకపోతే, ఆత్మజ్ఞానం మనకు బలంగా లేకపోతే ఆత్మ అజ్ఞానం వలన జీవితం అంధకారం అయిపోతుంది. నేను ఈ మాయా ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? ఈ మాయా ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? ఒక మాట, ఒకటే మాట, ఎక్కువ మాటలు మాట్లాడదు. చెప్పండి అంటే ఏం చెప్పాలా? నేనే సృష్టించాను ఈ మాయా ప్రపంచాన్ని. నేను బ్రహ్మ అంటే బ్రహ్మన్, బ్రహ్మ రెండు ఒకటే. చతుర్ముఖ బ్రహ్మ కాదు. నేను అహం బ్రహ్మ అస్మి, నేనే సృష్టించాను. అంటే మాయ ద్వారా సృష్టించాను. బ్రహ్మ సృష్టి స్థితి లయ చేయుడు. బ్రహ్మ అంటే ఆత్మ, ఆత్మ అంటే బ్రహ్మ. వ్యష్టిగా ఆత్మ అంటాం, సమష్టిగా బ్రహ్మ అంటాం. సో అకర్త అభోక్త, ఆత్మ అకర్త అభోక్త, బ్రహ్మ అకర్త అభోక్త. ఏదైనా సృష్టి జరిగిందంటే మాయ ద్వారా జరిగింది, బ్రహ్మ సమక్షంలో. మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేసుకోవాలి, ఏం గుర్తుపెట్టుకోవాలి? నేనే సృష్టించాను మాయగా ఈ జగత్తుని, కానీ నేను బాధపడుతున్నాను. ఈ జగత్తు నన్ను బాధపడుతున్నాను. ఇక్కడ మనం 4వ వేదాంత రత్నం గుర్తుపెట్టుకోవాలి. ఏమిటది? ఈ జడ శరీరంలో కానీ, జడ శరీరం గుర్తుపెట్టుకోండి, జడ శరీరం ఇది శవం. శివం అంటే ఏమిటి? చైతన్యం ఉంది కాబట్టి శివం.
చైతన్యం లేకపోతే శవం. సో అహం బ్రహ్మాస్మి అంటే శివం, అహం జగత్తు అస్మి అంటే శవం. అది దేహం అంటే శవం, అహం బ్రహ్మ అస్మి అంటే శివం. ఈ జడ ప్రపంచంలో కానీ ఈ జడ శరీరంలో కానీ ఏ ఇన్సిడెంట్, ఏ సంఘటన జరిగినా కూడా అది నన్ను చెలింపచేయలేదు. ఒక మాట ఏమనుకోవాలి మనందరం, నేను ఒక సినిమా తెర, నేను ఒక స్క్రీన్, సినిమా తెర. తెర మీద ఏమి జరిగినా తెరకు సంబంధం లేదు. సినిమా సుఖాంతం కావచ్చు, విషాదాంతం కావచ్చు, ఏదైనా కావచ్చు, నాకు మాత్రం సంబంధం లేదు. సో ఆత్మబంధులారా, ప్రతి మనిషికి, జ్ఞానికి అజ్ఞానికి కూడా జీవితం ఉంటుంది. జీవితం జీవిస్తారు. ప్రారంధం ఉన్నంత వరకు జ్ఞాని అజ్ఞాని కూడా జీవిస్తారు. జీవిత సంఘటనలు ఇద్దరికి సమానమే ప్రారంధాన్ని బట్టి. జ్ఞానికి మాత్రం సుఖ ప్రారంధం ఉంటుంది, అజ్ఞానికి దుఃఖ ప్రారంధం ఉంటుంది అని సిద్ధాంతం చేయలేము. జ్ఞానికి అజ్ఞానికి కూడా సుఖ దుఃఖ ప్రారంధాలు ఉంటాయి. కానీ జ్ఞాని, నేను చక్కగా నటిస్తున్నాను, నేను సినిమా తెరను, ఈ సినిమా తెర మీద విషాదాంతం సుఖాంతం సినిమాలు ఏదైనా కానీ నాకు అభ్యంతరం లేదు. ఒక కత్తితో ఎవరైనా పొడిస్తే కత్తి వచ్చి స్క్రీన్ని పొడవలేదు, స్క్రీన్ చెరగదు. అది ఓన్లీ సంఘటనలు అంతే, సంఘటనలు జరిగిపోతుంటాయి. అగ్ని నన్ను కాల్చలేదు, మరి నీరు నన్ను తడపలేదు, ఇది స్క్రీను. అక్కడ సంఘటనలు జరిగిపోతుంటాయి. నేను అలా ఆత్మస్థితిలో ఉంటాను అని జ్ఞాని అనుకుంటాడు. ఈ సంఘటనలతో తాదాత్మ్యం చెంది అజ్ఞాని దుఃఖపడుతూ ఉంటాడు. ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.